హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. చాలా మంది ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నవారు, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నవారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగా వీడియోస్ తీస్తారు, అన్ని అప్లోడ్ చేస్తారు, బాగా వైరల్ అయ్యే వీడియోస్ చేస్తారు. ఎన్ని చేసినా సరే లాస్ట్ మానిటైజేషన్ వచ్చేసరికి రీయూజ్డ్ అని పడిపోతుంది. ఇలాంటి ఒక కంప్లైంట్ని నేను ఈరోజు చూశాను అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ నార్మ్స్ ప్రకారం మనకి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 వాచ్ అవర్స్ విత్ ఇన్ 1 ఇయర్, అంటే 365 రోజుల్లో 3000 వాచ్ అవర్స్ కానీ, లేదా 3 నెలల్లో 90 డేస్లో 3 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ వచ్చాయంటే మనం మానిటైజేషన్కి అప్లై అవుతాము. అంటే 3 మంత్స్లోనే రావాలా అంటే 3 మంత్సే క్యాలిక్యులేట్ అవుతాయి. మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 మంత్స్ కాదండి. మీకు ఒకవేళ ఈరోజు మానిటైజేషన్ అయిందనుకోండి, మీ ఛానల్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసినా సరే బిఫోర్ 3 మంత్స్, మానిటైజేషన్ నుంచి బిఫోర్ 3 మంత్స్ అంటే ఏదైనా 3 నెలల్లో, ముందు వ్యూస్ పక్కన పెట్టినా ఏవైనా 3 మంత్స్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చినా సరే మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. ఇది రీసెంట్ అప్డేట్ అండి. సో ఇలా మీకు 3 మంత్స్లో 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చినా సరే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. రీసెంట్గా ఛానల్ పెట్టిన ఒక న్యూ యూట్యూబర్ నాకు ఇలా కామెంట్ చేశారు, అక్క నేను ఛానల్ ఫిబ్రవరిలో పెట్టాను, నాకు ఆగస్టులో కల్లా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది. ఫిబ్రవరి టు ఆగస్ట్ అంటే మనకి మధ్యలో 6-7 మంత్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 మంత్స్లో తన ఛానల్ మానిటైజేషన్ అయిందంట. లాంగ్ వీడియోసా షార్ట్ వీడియోసా అని అడిగాను. షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయింది అని చెప్పారు. సో మానిటైజేషన్ అయిందన్నారు. ఆ నైట్ తనకి మెసేజ్ వచ్చిందంట, అప్లై టు మానిటైజేషన్ బటన్ అని చెప్పి మానిటైజేషన్ బటన్ క్లిక్ చేశారు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నారు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది. ఈ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారానే మనకి మనీ అనేది క్రెడిట్ అలా అవుతుంది అనమాట. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. జస్ట్ మానిటైజేషన్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ మనకి అప్డేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, 1 డే అలాగా, లేదా ఒక 8-9 అవర్స్ తీసుకుంటుంది. సో 1 డే తర్వాత 1 డే అలా తీసుకుంది. ఆ 1 డే తర్వాత తను మానిటైజేషన్ బటన్ క్లిక్ చేద్దామని నెక్స్ట్ డే ఎంత హ్యాపీగా, గిన్ని డేస్ పడ్డ కష్టం అయిపోయింది, నాకు ఇప్పటి నుంచి నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను, నాకు మనీ వస్తాయని చెప్పి హ్యాపీగా తను మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేయబోయేసరికి అక్కడ ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట యూట్యూబ్ నుంచి తనకి. అది రీయూజ్డ్ కంటెంట్ అని పడిందంట. సో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కష్టపడి ఈ 7 మంత్స్ 6 మంత్స్ ఏదైతే పీరియడ్ ఉందో 24/7 తను ఈ ఓన్లీ యూట్యూబ్ పైనే ఫోకస్ చేసిందంట. ఎలా అయినా సరే ది బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, మంచిగా నాకు మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పేసి. సో చాలా మంది న్యూ యూట్యూబర్స్ కూడా అదే అనుకుంటారు, యూట్యూబ్ ఏ ముందులే ఒక వీడియో పెడితే అయిపోతుంది కదా అని చెప్పి. ఒకప్పుడైతే మీరు ఏది పెట్టినా సరే యూట్యూబ్ అల్గారిథం తీసుకుంటుందండి. ఇప్పుడు మాత్రం అస్సలు అలా లేదు. ఇప్పుడు మనకి ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువైపోయారు చూసే వ్యూవర్స్ కన్నా. సో క్రియేటర్స్ ఎక్కువయ్యే కొద్దీ మనకి యూట్యూబ్ అనేది కొత్త కొత్త నామ్స్ అనేవి తీసుకొస్తుంది అనమాట. సో అందులో ఒక భాగమే రీయూజ్డ్ కంటెంట్. దీంతో పాటు కొంతమందికి కాపీరైట్ క్లైమ్స్ పడచ్చు. నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం అయితే నేను రీయూజ్డ్ కంటెంట్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏముందక్క చాలాసార్లు విన్నాం, రీయూజ్డ్ కంటెంట్ అంటే వాడిందే పెట్టడం కదా అనుకుంటారేమో. అస్సలు మిస్ చేయకండి వీడియో. రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. కొంతమందికి కాపీరైట్స్ క్లైమ్స్ కూడా వస్తాయి. కాపీరైట్స్ క్లైమ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మీకు ఒకవేళ దాని గురించి డౌట్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. కాపీరైట్స్ క్లైమ్ గురించి కూడా నేను మీకు మెసేజ్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ మ్యూజిక్. మెయిన్గా మనకి రీయూజ్డ్ కంటెంట్ రావడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్. యాక్చువల్గా మనం లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ మన వాయిస్ ఓవర్ లేకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టేసేసి వదిలేస్తుంటాము. ఈవెన్ మనకి ఆ మ్యూజిక్ ఓనర్ పర్మిషన్ ఉన్నా సరే మనం మ్యూజిక్ అనేది యూట్యూబ్లో వాడకూడదు. తనకి కూడా ఇలా మ్యూజిక్ తీసుకుంటున్నప్పుడు మాకు ఏం ప్రాబ్లం ఉండదు, ఓనర్ ఓకే అని చెప్పారని చెప్పిందండి. తను పెట్టింది మరి దేనివల్ల వచ్చిందో తెలియదు. మ్యూజిక్ వల్ల అయితే ఖచ్చితంగా మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఈవెన్ కాపీరైట్ క్లైమ్స్ కూడా పడవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ వీడియో లేదా షార్ట్ అప్లై చేసేటప్పుడు మీ వాయిస్ ఓవర్ కూడా ఉండేట్లు చూసుకోండి. మ్యూజిక్తో పాటు
అంతేగాని ఓన్లీ మ్యూజిక్ పెట్టారంటే డెఫినెట్గా అది మనకి రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. సో ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. లాంగ్ వీడియోస్లో కూడా అక్కడక్కడ మనము 8 seconds 9 seconds కన్నా మ్యూజిక్ మనం ఎక్కువ యాడ్ చేసామంటే డెఫినెట్గా మనకు అది కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. ఈవెన్ కొంతమంది ఇన్షాట్లో ఇలా మీరు ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సరే అక్కడ మనకి ఇన్షాట్లో కూడా ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి. ఆ ఫ్రీ మ్యూజిక్స్ మీరు యాడ్ చేసినా సరే మనకి కాపీరైట్ అనేది పడుతుంది, లేదా మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా మీరు ఏదైనా వీడియో చేసేటప్పుడు నన్ను అడిగితే మీ ఓన్ వాయిస్ ఇవ్వడమే చాలా బెటర్ అండి. ఏ మ్యూజిక్ అనేది మీరు యూజ్ చేయకుండా మీ ఓన్ కంటెంటే మీరు చేయడానికి ట్రై చేయండి. కంటెంట్ బాగుంటే మ్యూజిక్ లేకపోయినా సరే వ్యూవర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అండ్ అలాగే మ్యూజిక్ పెట్టి ఓన్లీ కొటేషన్స్ పెడుతుంటారు. యాక్చువల్గా కొటేషన్ పెట్టి కింద మ్యూజిక్ ఇచ్చేసేసి అప్లోడ్ చేస్తుంటారు. ఇది గుడ్ ఐడియా అండి, చాలా బాగా క్లిక్ అవుతుంది కూడా కొటేషన్స్ది. కాకపోతే ఓన్లీ మ్యూజిక్ ఇవ్వడం వల్ల చూసే వ్యూవర్స్కి తప్ప చేసిన మనకి ఏ ప్రయోజనం ఉండదు, మనకి టైం లాస్ తప్ప. కాకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారండి. కొటేషన్ ఇచ్చినా సరే మీరు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వండి కింద, మీ ఓన్ వాయిస్ ఆ మ్యూజిక్ ప్లేస్లో, మీకు ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. అంతేకాని మీరు ఒక కొటేషన్ పెట్టి మ్యూజిక్ ఇచ్చారంటే డెఫినెట్గా రీయూజ్డ్ కంటెంట్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా దానికి యూజ్ అనేదే ఉండదు. సో మీరు ఏదైనా సరే, ఏ వీడియో అయినా సరే చేసేటప్పుడు మ్యూజిక్ అనేది లేకుండా మీ ఓన్ వాయిస్తో చేసేట్టుగా మీరు చూసుకోండి. మీకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఓన్ వాయిస్ ఉంటే ఎక్కడా మీకు రీయూజ్డ్ అని కూడా రాదు. సీరియల్ ప్రోమోస్, బిగ్ బాస్ ప్రోమోస్ ఇలా మళ్ళీ వచ్చి టీవీలో టెలికాస్ట్ అవుతుంటే టీవీలో షూట్ చేసి పెట్టడము, లేదా సీరియల్ ప్రోమోస్ ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని పెట్టడము, ఇలా చేస్తుంటారు కదా. ఇది కూడా బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ అండి. దాని బదులు కావాలంటే ఆ సీరియల్ వాళ్ళు మీరు చెయ్యాలి కంటెంట్ అంటే ఆ సీరియల్ వాళ్ళ పిక్స్ అవి తీసుకొని మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఈరోజు సీరియల్లో ఇలా జరగబోతుంది, బిగ్ బాస్లో ఇలా జరిగింది అని చెప్పి మీరు ఓన్గా వాయిస్ ఇవ్వండి. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప ఇలా మీరు చేయడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఓన్లీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో సీరియల్ ప్రోమోస్ పెడితే ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అక్క అంటే, ఆల్రెడీ సీరియల్ ప్రోమో వాడు వాళ్ళ యాప్లో రిలీజ్ చేసి ఉంటారు. బట్ సపోజ్ బిగ్ బాస్ తీసుకుందామండి, బిగ్ బాస్ ప్రోమో ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయింది, వాళ్ళ ఛానల్లో వాళ్ళు రిలీజ్ చేసేసుకున్నారు అంటే అది ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. యూట్యూబ్ వర్క్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. సో యూట్యూబ్ అల్గారిథం ప్రకారం అది రీడ్ చేసేసి ఉండింది. ఓహో ఫస్ట్ టైం ఈ ఛానల్ వాళ్ళు ఈ ప్రోమో రిలీజ్ చేశారు, సో దిస్ ఈస్ బిలాంగ్ టు దెమ్, ఈ ప్రోమో ఈ ఛానల్కి సంబంధించిందని చెప్పి యూట్యూబ్ అల్గారిథం చదివేస్తుంది. వెంటనే మనం ఆ ప్రోమో మీరు యూట్యూబ్ నుంచే కాదు ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేసినా సరే ఆల్రెడీ వాళ్ళు మనకన్నా ముందు పెట్టేశారు కాబట్టి మన కంటెంట్ అనేది రీయూజర్ పడిపోతుంది. ఏదైనా వీడియో అయినా సరే ఒకే వీడియో నువ్వు నీ ఫ్రెండ్ తీసినప్పటికీ ఎవరైతే ఫస్ట్ పెడతారో యూట్యూబ్ అల్గారిథం ప్రకారం వాళ్ళదే ఒరిజినల్ వీడియో, నెక్స్ట్ పెట్టే వాళ్ళది ఖచ్చితంగా రీయూజర్ అవుతుంది. ఒకవేళ మీరు మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అక్కడ జరుగుతున్నది మ్యూట్ చేసి మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా యూజ్ ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈజ్గా మీరు సీరియల్ ప్రోమోనో బిగ్ బాస్ ప్రోమోనో మీరు టెలికాస్ట్ అవుతున్నది తీసి ఇక్కడ మీరు పెట్టారంటే, టెలికాస్ట్ అవుతున్నది తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశారంటే మీకు ఏ యూజ్ ఉండదు. ఒకవేళ మీ ఛానల్లో ఇలాంటి కంటెంట్ పెడితే ఇప్పుడే మీరు అది చేంజ్ చేసుకోండి, మీకు తర్వాత అయినా సరే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో ప్లీజ్ చేంజ్ ఇట్. భజనలు, గణేష్ చతుర్థి మెయిన్గా చూస్తుంటాం. గణేష్ చతుర్థి అప్పుడు పూజలు ఇలా పెడుతుంటారు. ఇక్కడంతా ఇలా జరుగుతుంది చూడండి, ఖైరతాబాద్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి చెప్పము. జస్ట్ అది అక్కడ జరుగుతున్నది వీడియో తీసి అక్కడ గోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, పోస్ట్ చేసేస్తాము. సో ఇది కూడా ఒక మెయిన్ లాస్. ఎందుకంటే యూట్యూబ్ ఎలా ఇప్పుడున్న అల్గారిథం ప్రకారం ఎలా రీడ్ చేస్తుందంటే, ఒకవేళ మీరు భజన చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ పూజ జరుగుతుంది, పూజను మీరు షూట్ చేశారు, యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తే యూట్యూబ్ అల్గారిథం అనేది ఇది నిజంగా నీ వీడియోనా లేదా ఎక్కడన్నా జరుగుతున్నది నువ్వు తీసి పెట్టేశావు, నీ ఒరిజినల్ వీడియో కాదు, ఇందులో నీ కష్టం ఏది లేదు అని చెప్పి రీడ్ చేస్తుంది అనమాట. సో మన కష్టం కూడా అందులో ఉంది అని మనకు తెలియాలి అంటే మెయిన్ థింగ్ అండి, ఒక వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. మరి సపోజ్ గణేష్ చతుర్థిని మీరు తీశారనుకోండి, ఒక వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఈరోజు మా వీధిలో ఇలా జరిగింది, ఇలా అందరు వచ్చారు, అన్నప్రసన్నం పెట్టాము, పూజకి వీళ్ళు వచ్చారు, ఇలా అందరూ భజన చేశాము, భక్తులు వచ్చారు, ఇలా మీరు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ పదే ఒకే వీడియో
ఎస్ ఇది ఖచ్చితంగా చేస్తుంటారు. ఇన్స్టాలో క్లిక్ అయిందని చెప్పి లేదా వేరే యాప్లో రీల్ క్లిక్ అయిందని చెప్పి తీసుకొచ్చేసి డౌన్లోడ్ చేసి లేదా స్క్రీన్ షేరింగ్ చేసేసేసి మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా రీయూజర్ కంటెంట్ కిందే వస్తుంది. లేదా మీ వీడియోస్ దీనికి మంచి వ్యూస్ వచ్చాయి మళ్ళీ ఇంకొకలా పోస్ట్ చేద్దాం అని చెప్పి మీ వీడియోసే మీరు మళ్ళీ పోస్ట్ చేసినా సరే రీయూజ్డ్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదైనా వీడియో మీ దాంట్లో ఉందేమో చెక్ చేసుకోండి. అన్ని రీయూజ్డ్ కంటెంట్ అని రావడానికి మనకి ఛాన్స్ ఉందండి. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి అంటే రీయూజ్డ్ కంటెంట్ ఏ వీడియోస్కి అయితే వచ్చిందో యూట్యూబ్ వాళ్ళే రీయూజ్డ్ కంటెంట్ మీకు వచ్చింది అని చెప్పి రీజన్ వాళ్ళే చెప్తారండి. కాపీరైట్ క్లైమా రీయూజ్డ్ కంటెంటా అని చెప్పి. సో రీయూజ్డ్ కంటెంట్ అని మీకు వచ్చింది అని మీకు తెలిస్తే వాళ్ళే ఆప్షన్స్ ఇస్తారు. కొన్ని డేస్ వెయిట్ చేసి మళ్ళీ చేసుకోండి అని చెప్పి, లేకపోతే వాళ్ళు మనకి అప్పీల్ ఛాన్స్ ఇస్తారు. బిగ్ బాస్లో ఎలా అయితే ఓటింగ్ అప్పీల్ చేసుకోండి అని చెప్పి కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇస్తారు, అలా మనకి ఛాన్స్ ఇస్తారు అనమాట. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ మీకు ముందే తెలియాలి, అప్లోడ్ చేసేటప్పుడే నాకు తెలుసుకోవాలిందాక నాకు ఎలా తెలిసిద్ది వీడియో రీయూజ్డ్ కంటెంటా కాదా అని చెప్పి అంటే మీరు యూట్యూబ్ స్టూడియోలో అప్లోడ్ చేసేటప్పుడు కింద రెస్ట్రిక్షన్స్ బటన్ ఉంటుంది కదా, రెస్ట్రిక్షన్స్ బటన్లోకి వెళ్ళండి. అక్కడ కనుక మీకు నన్ అని ఉంటే మీకు ఏ క్లైము ఏ రీయూజ్డ్ కంటెంట్ లేనట్లు. ఒకవేళ ఇంకేదన్నా ఉంటే లేదా కొన్ని వర్డ్స్ వస్తుంటాయి, లైక్ ఏవైనా కొత్త వర్డ్స్ వస్తే ఆల్రెడీ యూజ్డ్ ఇట్లా కొత్త మీరు అప్లోడ్ చేసేటప్పుడే కాపీరైట్ ఇట్లా వస్తుంటాయి అనమాట. మీరు సాంగ్స్ ఎప్పుడైనా లాంగ్ వీడియోకి సాంగ్ యాడ్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, కాపీరైట్ క్లెయిమ్ ఇలా వస్తుంటాయి. ఇలాంటి వర్డ్స్ మీరు చూసినప్పుడు ఆ వీడియో పెట్టకపోవడమే మంచిదండి. ఎందుకంటే మీరు కష్టపడి పెట్టినా సరే అది లాస్ట్లో మనకి ఏ యూజ్ ఉండదు. వ్యూస్ వచ్చినా మీకు సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చినా సరే మనకి ₹1 కూడా తీసుకురాదు. సో జాగ్రత్తగా అది మీరు చూసుకోండి. నా కంటెంట్ యొక్క అన్ని వీడియోస్ నేనే చేశాను, అయినా సరే మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే ఏం చేయాలి. ఇలా ఒక్కొక్కసారి జరుగుతుందండి. ఎందుకంటే అన్ని కంటెంట్స్లో వాళ్ళు యూట్యూబ్ అల్గారిథం ప్రకారం చూసేటప్పుడు ఒక్కొక్కసారి అలా రావచ్చు. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలా వచ్చినప్పుడు ఒకవేళ నీ వీడియోస్ ఎవరి కంటెంట్ నువ్వు తీసుకోలేదు, అన్ని వాయిస్ ఓవర్స్ బాగున్నాయి, అంతా నువ్వు పర్ఫెక్ట్గా ఇచ్చావు అని తెలిస్తే ఏ వీడియో మీరు డిలీట్ చేయొద్దండి. ఫస్ట్ థింగ్, ఒక్క వీడియో కూడా డిలీట్ చేయకుండా అక్కడే మీకు అప్పీల్ బటన్ మీరు క్లిక్ చేశారంటే ఒక 5 minutes వీడియో చేయాల్సి ఉంటుంది. ఆ 5 minutes వీడియోలో మీరు మీ వీడియోస్ అన్ని మీ ఓన్వి అని చెప్పాల్సి ఉంటుంది. ఒక వస్తువు నాది అని ఎలా మీరు ఒప్పిస్తారు పక్క పర్సన్ని, అలా మీ వీడియోస్ అన్ని మీవి అని మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కొన్ని సాక్ష్యాలు కూడా వాళ్ళకి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ట్రైపాడ్ ఉందనుకోండి, ఇదిగోండి ఈ ట్రైపాడ్తో నేను షూట్ చేసుకుంటాను, ఈ ట్రైపాడ్లో కెమెరా పెట్టి నేను షూట్ చేస్తాను, ఈ యాప్లో పర్టికులర్ యాప్లో నేను ఎడిట్ చేస్తాను, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తాను, ఈ మైక్ ద్వారా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఈ యాప్లో నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటాను, ఇంకో ల్యాప్టాప్ ద్వారా నేను నా కంటెంట్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఇలా మీరు మీ దగ్గర ఉన్న థింగ్స్ మీరు ఏవైతే షూట్ పర్పస్లో వాడుతున్నారో అవన్నీ మీరు సాక్ష్యాలుగా చూపించి ప్లేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా ఆల్రెడీ మీ వీడియోస్ క్రియేట్ చేయడానికి, ఆ ప్లేస్ని కూడా మీరు అందులో చూపించి వాళ్ళకి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియోస్ అన్ని నా ఓన్వి, ఈ కంటెంట్ అంతా నాది, నేను సొంతగా ఈ వీడియోస్ అన్ని చేశాను, ఇవన్నీ నా టూల్స్ అని చెప్పి ఒక 5 minutes వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని రీచెక్ చేసి నిజంగా మీ వీడియోసే అని వాళ్ళు నమ్మినట్లయితే మీకు మానిటైజేషన్ అప్లై చేయమంటారు. సో మీరు మానిటైజేషన్ బటన్ వచ్చేస్తుంది, మీకు క్లిక్ చేశారంటే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఈ కంటెంట్ అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా వచ్చే యూట్యూబర్స్ జస్ట్ ఒక ఇమేజ్కి ఒక సాంగ్ పెట్టి వదిలేస్తే అయిపోతుందిలే, మనకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయంటే మీరు ఒకవేళ అలా చేస్తారంటే మీకు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు, వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి, కానీ మీకు ఎటువంటి యూజ్ ఉండదు. మనం ఇంత కష్టపడేది అవర్స్ ఒక్క వీడియో కోసం స్పెండ్ చేసేది మనీ కోసమే కదండి. సో ఆ మనీ అనేది, ఆ మానిటైజేషన్ అనేది మీ దాకా రాదు. ఆ మానిటైజేషన్ మీకు కావాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పాటించండి. యాజ్ ఎ న్యూ యూట్యూబర్గా కూడా మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. ఎవరైనా సరే ఏం కాదు మ్యూజిక్ పెట్టు, అదే మంచిగా క్లిక్ అవుతుంది, మ్యూజిక్ పెడితేనే వ్యూస్ వస్తాయి, ఇలా మీరు ఎవరైనా చెప్పినా సరే మీరు నమ్మొద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, లేదా రీయూజ్డ్ కంటెంట్ కింద మీ కంటెంట్ వెళ్ళిపోతుంది. మీరు పడ్డ కష్టానికి ఎటువంటి యూజ్ ఉండదు. మీరు ఎంత ఇష్టంగా అయితే ఆ వీడియోస్ని అప్లోడ్ చేశారో అంతే కష్టంగా మీరు వాటిని డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా న్యూ యూట్యూబర్స్కి తెలిసి తెలియక ఏ మిస్టేక్స్ చేయకూడదని చెప్పి ఈ రీయూజ్డ్ కంటెంట్ గురించి చేస్తున్నానండి. ఏ కంటెంట్ అయినా సరే మీ ఓన్గా చేయండి, మీ ఓన్ వాయిసే ఇవ్వండి.
మీకు ఒకవేళ ఫేస్ చూపించడం నచ్చలేదు, నాకు ఫేస్ చూపించడం భయం అంటే ఇలా కార్టూన్ ఫేస్ ట్రై చేయండి. లేదా ఇలా కూడా మా వల్ల కాదక్క అంటే మీరు కంటెంట్ క్రియేట్ చేసి మీ వాయిస్ ఇవ్వండి. ఒక స్లైడ్ షో లా చేసి మీ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ కంటెంట్ బాగుంటే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. 1 మంత్ కాదు, 2 మంత్ కాదు, 3 మంత్స్ అయినా సరే వ్యూస్ ఖచ్చితంగా మనకి వస్తాయి. మన కంటెంట్ బాగుంటే చాలండి. అదైతే నేను చెప్తాను. ఏ వీడియో చేసినా సరే రీయూజ్డ్ రెస్ట్రిక్షన్స్ లో చెక్ చేసుకోండి. నన్ను ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే యాజ్ ఎ న్యూ యూట్యూబర్ గా మీరు నాకు కామెంట్ చేయండి. ఆ డౌట్స్ పైన నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. మీ ఓన్ వీడియోస్ కి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. వ్యూస్ రాలేదని అసలు బాధపడద్దు. కంటెంట్ మంచిగా ఉంటే వ్యూస్ అవే వస్తాయి. సో థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తాను.